మై డైలీ రొటీన్ చూపిస్తాను చూసేయండి. మా కోళ్ల ఫామ్ ఎక్కడో కాదు మా ఇంటి ముందున్న ప్లేస్‌లోనే. మాకున్న ప్లేస్‌లోనే ఒక చిన్న ఫామ్‌ని స్టార్ట్ చేశాం. ఫామ్ గురించి మిగతా విషయాలు చెప్తాను. మాకీ ఫామ్ స్టార్ట్ జేయడానికి 1,00,000 దాకా ఖర్చయింది. అన్నీ బడ్జెట్‌లోనే తీసుకున్నాం. అందుకోసమే చాలా టైం పట్టింది. మెయిన్ మట్టి పోయించేటప్పుడు చాలా ఇబ్బందయింది. అందులో మాకు ఎర్రమట్టి కావాలి, మొక్కలుండాలి. మెయిన్ మొక్కలుంటేనే కోళ్ళు కొంచెం నీడ కిందుంటాయి. ఇబ్బందుండవని జెప్పేసి మట్టి కోసం చాలా వెయిట్ చేసాం. లాస్ట్‌కి ఎర్రమట్టి తోలిచ్చేసాం. అంటే మేము మట్టి పోయించక ముందు చాలా గుంతుండేది ప్లేసు. మట్టి పోయించాం కదా! కొంచెం హైట్ అయిపోయింది. చుట్టూ రేకులు పెట్టి దాన్ని కవర్ చేద్దామని చూసాం. కాపోతే ఇనప రేకులు ఆగవు. అస్సలు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇనప రేకులనే ఐడియా అస్సలొద్దు. ఎందుకంటే అవి కొన్ని రోజులకైనా పాడైపోతాయి. ఎక్కువ శాతం సిమెంట్ రేకులే బెటరు. మేము వాడుతున్నాం కదా! అందులో మాకు ఇంతకు ముందు వేసిన వాళ్ళయి గూడా మేము చూసాం. సిమెంట్ రేకులే చాలా బెటర్ అనిపిచ్చాయి మాకు. మేము అటు ఇటుగా ఒక 60 ట్రిప్పులు మట్టి తోలిచ్చాం. 60 ట్రిప్పులకి చుట్టూ ఆహ్, పా అంటే బోర్డర్ పారి బదులు మేము ఈ రేకులే పెట్టేసాం. ఆల్రెడీ ఒక్కొక్క సైడ్ అయితే రేకులు పూర్తిగా మునిగిపోయాయి. ఒక అరడుగు అట్లా కనిపిస్తున్నాయి. నేను కూర్చొనున్నా గదా! అవతల మీకు కింద సైడ్ కనిపిస్తున్నాయి గదా! అంతవరకు మొత్తం మట్టి బూడిపోయింది. అవతల మొత్తం ఇంకా గుంతలాగే ఉందనమాట. వేరే వాళ్ళ ప్లేస్ అది. అలా అయితే ఈ ఇనుప రేకులు పెట్టలేం కదా! సిమెంట్ రేకులు కాబట్టి ఆగిపోయాయి. మంచిగా గట్టిగున్నాయి. పోల్స్ వేసుకునేటప్పుడు గూడా చిన్న సైజ్ పోల్స్ అస్సలు వేసుకోవద్దు. మినిమమ్ 12 అడుగులుండాలి. మేము ఇదొక్కటే కొంచెం ఆలోచించాం. కాస్ట్ ఎక్కువైపోతుందనే ఒక్క రీజన్ తోటి తగ్గిచ్చాలనేసి 10 అడుగులుయి తీసుకున్నాం కానీ 12 అడుగులు కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే 12 అడుగులు హైట్ ఉంటేనే పైన మనం తర్వాత గ్రీన్ షీట్ గాని ఏదైనా ఏసుకోవడానికి బావుంటుంది. మేము వాటికి మళ్ళీ ఏం చేసామంటే ఆ పోల్స్‌కి పైన మధ్యలో రాడ్డొస్తది గదా! ఆ రాడ్‌కి మళ్ళీ రాడ్ పెట్టి ఎల్డింగ్ చేయించాం. చుట్టూ వలగట్టుకోవడానికి హైట్ తక్కువైందనేసి అంతా డబుల్ పనయిపోయింది. అందుకే పోల్స్ హైట్ ఉండేలా చూసుకోండి. చుట్టూ బోర్డరు చైన్ లింక్ దాన్నేమంటారు చైన్ లింక్ మెస్ అంటారు. అది తీసుకున్నాం. అది ఎట్లా అంటే అది అంగుళాలు 3 అంగుళాలుంటది, 2 అంగుళాలుంటది. కాపోతే మాకు 2 అంగుళాలు కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి ఎలాగో చుట్టూ నెట్టేయాలి. నెట్ వేయకపోతే మనకి చిన్న కోడి పిల్లలు అసలు దొరకవు. అందులోంచి ఎళ్ళిపోతాయి ఇబ్బందవుతదనేసి నెట్ ఎలాగో వేస్తాం కదా! అని చెప్పేసి ఆహ్, 3 అంగుళాలు ఉన్నదే తీసుకున్నాం. కాస్ట్ కూడా తక్కువ పడింది మాకు. బండిల్స్ ఒక 7, 8 పట్టాయి. నేను కొంచెం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. వాస్తవానికి మేము చైన్ లింక్ మెస్ పెడదాం అనుకోలేదు. ఫస్ట్ పోల్స్ వేసేసి చుట్టూ గ్రీన్ కలర్ షీట్ కడదాం అనుకున్నాం. కాపోతే మేము వేసిన రేకులున్నాయి గదా! రేకులకి దానికి అంటే పోల్స్‌కి మధ్యలో గ్యాప్‌లో ఈ గ్రీన్ కలర్ షీట్ కవర్ అయిపోద్దిలే అనుకున్నాం. కానీ అట్లేం అవ్వలేదు. ఆహ్, అందులో ఇంకోటేంటంటే ఈలోపు మా ఇంట్లో ఉన్న కోళ్ళని కొన్నిటిని కుక్కలు పట్టేసి, అమ్మో! కుక్కలు బాగా ఉన్నాయి. వీటి వల్ల గ్రీన్ షీట్ అసలే ఆగదు. గేట్‌లోకి దూకుతున్నాయని జెప్పేసి వద్దనేసి మళ్ళీ చైన్ లింక్స్ కోసం అప్పుడు వెళ్ళాం అనమాట ఆ మెస్ కోసం. చాలా చోట్ల తిరిగాం. భద్రాచలంలో మెయిన్‌గా ఒక దగ్గర తయారు చేస్తున్నారు. ఎక్కడి నుంచో అంటే టాటా కంపెనీ ఉన్నాయి. చాలా రకాల కంపెనీలున్నాయి. కాపోతే అందులో మంచిది ఒకళ్ళు వాళ్ళే సొంతంగా తయారు చేస్తున్నారు. బావుంది. కాపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంది. అట్లాగే మనకి ఎక్కువ రోజులుంటుంది. అది బండిలొచ్చేసి 3000 చిల్లర చెప్పారు. నేను ప్రస్తుతానికి అంత బడ్జెట్ వద్దనుకున్నాం. తక్కువలోనే వెళ్దామనేసి మేము ఓన్లీ మామూలుగానే ఐరన్ షాప్‌లో తీసుకున్నాం మేము. ఇది కూడా క్వాలిటీ బావుంది. అంత తీసేసేదేం కాదు. మంచిగే ఉంది క్వాలిటీ. మెయిన్‌గా ఇంకోటేంటంటే పోల్‌కి మధ్యలో 8 అడుగుల కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. 8 అడుగుల కంటే ఇంకా తక్కువ పెట్టుకోండి గానీ, ఎక్కువ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. మాకెక్కువైపోయింది. అంటే దూరం ఎక్కువైపోయింది. దూరం అట్లా ఉండకూడదు. దగ్గరికే ఉండాలి. దగ్గరగుంటేనే మన మెస్‌కి కొంచెం సపోర్ట్ ఉంటుంది. షార్ట్ వీడియోలో అన్నీ చెప్పలేం కదా! అందుకనేసి లాంగ్ వీడియో పెట్టాను. ఇంకో కారణం గూడా ఉంది. లాంగ్ వీడియోలో అయితే వ్యూస్ వస్తే కొంచెం ఛానెల్ మానిటైజేషన్ అవుతుందనే ఐడియాతోని లాంగ్ వీడియోలు పెడుతున్నాను. మీకెవరికైనా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము కోళ్ళకి ఇంకా దానా ఏమిస్తున్నాం మొత్తం అన్ని వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫార్మ్‌కి గూడా నెట్ ఇవన్నీ కట్టాం కదా! అవన్నీ ఎక్కడ తీసుకున్నది, ఏంటి, ఎంత పడింది, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.